వారెన్ బఫెట్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పేదేముంది? ప్రపంచంలో అపర కుబేరుడు, అత్యంత సంపన్నుడు. ఈయన చెప్పే సలహాల కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారండి. స్టాక్ మార్కెట్‌లో పట్టు ఈయనకున్నంత పట్టు ఇంకెవరికీ లేదు గదా! ఈయన ఎప్పుడైనా ఏదైనా ఐడియా ఇస్తాడేమో ఫాలో అయిపోదాం అనుకునేవాళ్ళు చాలామందున్నారు. బెర్క్‌షైర్ హాత్వే అంటాం గదండీ! ఇలాంటి కంపెనీలకి ఎన్నో ఉన్నాయాయనకి. లక్షల కోట్లు సంపాదిస్తున్నాడు ఈ రోజుకి కూడా. కానీ ఈయన కొన్ని విలువైన సూచనలు చెప్తూ ఉంటాడండి ఎప్పటికప్పుడు. ఆయన చెప్పినవి ఈ మధ్య కాలంలో చెప్పినవి నాకెందుకో బాగా నచ్చినవి. అంటే మనం ఫైనాన్షియల్ ఇష్యూస్ డిస్కస్ చేసుకోకుండా విద్య, ఉద్యోగ సమాచారం, హెల్త్ వగైరా ఎన్ని చెప్పుకున్నా గానీ ఫైనాన్షియల్‌గా మనిషి వెనకబడిపోతే, ఫైనాన్షియల్‌గా మనిషి ఇబ్బందుల్లో కూరుకుపోతే వీటి వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఆలోచిద్దామా మరి? సో, ఈయనేం చెప్పాడు? ఏంటి? అనేది ఒక్కోటొక్కోటి చూద్దామండి. షేర్‌ల్లో పెట్టుబడి పెట్టొద్దు అంటాడండి. ఇదేంటి చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా! అంటే తెలియని వాళ్ళు పెట్టొద్దు అని. ఒక షేర్లనే కాదండి. ఇది నంబర్ 1 చెప్తున్నాను. మీకు తెలియని చోట, మీకు తెలియని రంగంలో పెట్టుబడులు పెట్టొద్దు. అంటే మీకు క్యాపిటల్ మార్కెట్ మీద పట్టు లేదు. షేర్ మార్కెట్ మీద దాని జోలికి వెళ్ళొద్దు. మీకు అక్కడ రియల్ ఎస్టేట్ గురించి ఏమీ తెలీదు. అక్కడ పెట్టుబడులు పెట్టొద్దు. మీకు బిట్‌కాయిన్ వగైరా, వగైరా ఏవేవో చెప్తూ ఉంటారు చాలామంది. దాని గురించి తెలీదు. అక్కడ పెట్టొద్దు అని చెప్పడం ఆయన ఉద్దేశం. మీరు పెట్టుబడులు పెట్టాలంటే కాస్తో కూస్తో స్టడీ చేయండి. ఆ రంగం గురించి తెలుసుకోండి. కాస్త తెలిసిన వాళ్ళని అడగండి. లేదు మొదట్లో కొద్ది కొద్దిగా పెట్టండి. తర్వాత మాత్రమే కాస్త ఎక్కువ పెట్టండి అని చెప్తున్నారండి. ఇది చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఎవరమైనా అంతే కదండీ! తెలియకుండా పోయి ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టేసి జీవితకాలం కష్టపడింది దాచుకున్నదంతా కరిగించేస్తామా? చాలామంది చేస్తున్న పొరపాటిదే. చాలా పెద్ద పొరపాటిదే. దయచేసి ఎవడో ఏదో చెప్పాడని కాకుండా స్వయంగా మీరు స్టడీ చేసి ఇన్వెస్టిగేట్ చేసుకున్న తర్వాత మాత్రమే పెట్టండి. ఇక నెంబర్ 2, అత్యాశకు పోయి జూదం దగ్గర నుంచి, బెట్టింగ్ దగ్గర నుంచి చాలా ఉన్నాయండి. ఇవి ఏం చేస్తాయంటే మొదట్లో 1, 2 రోజులు 1000, 2000 ఖర్చు పెట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉంటాయి గానీ తర్వాత ఇక పడేస్తాయండి. ఎక్కడికి పడేస్తాయంటే మనల్ని కిందికి పడేస్తాయండి. ఇక మళ్ళీ లేవకుండా దెబ్బ కొట్టేస్తాయి. ఆర్థిక క్రమశిక్షణ, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మొత్తం పోతుంది. ఇక సేవింగ్స్ జీరో అయిపోతాయి. సేవింగ్స్ జీరో అయిపోవడం ఒకటేనా అంటే అప్పుల్లో కూరుకుపోతాం. మానసిక శాంతి పోతుంది. ఉద్యోగాలు పోతాయి. లైఫ్‌లో ఫెయిల్యూర్ అయిపోయే అవకాశం ఈ జూదానికి ఉంది. జూదం అంటే కొంతమంది ట్రేడింగ్‌ని కూడా జూదంలా ఆడుతూ ఉంటారు. ఇక పేకాట అనుకుంటున్నాం. పేకాటని మించిన జూదాలు, ఆన్‌లైన్ జూదాల దగ్గర నుంచి ఇప్పుడు చాలా వచ్చేసినాయి కదండీ! బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పొరపాటున కూడా వెళ్ళొద్దు వాటికి అని చెప్తున్నాడండి. అంటే ఆయన చెప్తుంది వారెన్ బఫెట్ చెప్పే ప్రతిదీ కూడా నాకైతే చాలా బాగా నచ్చుతుంది. మనందరికీ ఉపయోగపడేదే. ముఖ్యంగా ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. 140 కోట్ల జనాభాలో ఈ టైప్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. తర్వాత ఇంకో విషయం క్రెడిట్ కార్డ్ అండి. మూడో విషయం ఇది. క్రెడిట్ కార్డ్స్. అసలు క్రెడిట్ కార్డ్స్ ఈరోజు సగానికి సగం ఇండియన్స్ వాడుతున్నారండి. ఈ క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే అలవాటు చేసుకున్నామో చేతిలో చిల్లిగవ్వ ఉండదు. రాబోయే దానికి ఏదో మబ్బులో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకోవటం, ముంతలో ఉన్నవి ఒలకబోసుకోవడం అంటాం చూడండి, అట్లా అయిపోయింది. పొలోమని వాడటం. సేవింగ్స్ ఉండవు. ఏ నెలకి ఆ నెల తెచ్చుకోవడం. ఇక ఆ క్రెడిట్ కార్డ్స్ వాడు ఏం చేస్తాడో మీకు తెలుసండి. కట్టలేక మినిమమ్ డ్యూలు, మినిమమ్ కట్టుకోవడాలు, దాని మీద వడ్డీలు కట్టుకోవడాలు, సిబిల్ స్కోర్ పడిపోవడాలు, అత్యవసర పరిస్థితుల్లో ఒక ఎడ్యుకేషన్‌లోనో, హోమ్‌లోనో ఇంకోటో పర్సనల్ లోన్ కూడా రాని పరిస్థితి తెచ్చుకోవడాలు. ఎన్ని బాధలకి కారణం క్రెడిట్ కార్డ్ అండి. అంటే క్రెడిట్ కార్డ్ అసలు వాడొద్దని కాదు. దాని మీద ఆధారపడి జీవితాలు గడిపేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే క్రెడిట్ కార్డ్ ఉంటేనే ఆ నెల నడుస్తుందండి చాలామందికి. ఆ నెల నడవని పరిస్థితి, లేకుండా పోయే పరిస్థితి ఎవరికైతే ఉందో కార్డు లేకపోతే వాళ్ళు జాగ్రత్త పడాలి. తీసుకోవండి. కార్డులు ఎవరు వద్దన్నారు? కాస్త షాపింగ్ అయితే షాపింగ్ రిలేటెడ్ పాయింట్స్ వస్తాయి. కాస్త యాడ్ ఆన్స్ ఉంటాయి. ట్రావెల్ అయితే ట్రావెల్ ఇలాగా చాలా ఉన్నాయి. మంచి కూడా ఉంది దాంట్లో. కానీ ఎంతవరకు వాడాలి అంతవరకు వాడి ఆ టైంలోపు పే చేయగలిగే కెపాసిటీ ఉండి ఎప్పుడైనా అత్యవసరానికి రూ. 4 కావాలనుకున్నప్పుడు అలాంటివి వాడుకొని వీళ్ళు మాత్రమే క్రెడిట్ కార్డు వాడండి. ఆ రకంగా వాడండి. ఇదొక చాలా పెద్ద ట్రాప్ అయిపోయింది మధ్యతరగతి వాళ్ళు ఈ క్రెడిట్ కార్డ్ అనే ట్రాప్‌లో కూరుకుపోయారు. ఎందుకు కూరుకుపోయారు అనేది కూడా చెప్పుకుందామండి. డీటెయిల్డ్‌గా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ఇది మరి వీడియో పూర్తిగా చూస్తున్నారు కదా! మన వాళ్ళకి కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు. ఇంకా తర్వాత ఇంకో ప్రధానం 3 అయినాయి కదా! ఇంకొక 2 చెప్తానండి. తర్వాతది వచ్చి కారు అండి. కారు కావచ్చు, ఇంట్లో కొన్ని వస్తువులు కావచ్చు, ఇక మామూలు లగ్జరీ కాదు.
దాన్ని ఒక లగ్జరీ ఐటెంలాగా చూస్తారండి. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తది. కారు వాల్యూ, నీ వాల్యూ ఎలా అవుతుంది? మంచి కాస్ట్‌లీ కారు కొన్నావు. ఓకే. షోరూమ్‌లో రూ. 1,00,00,000 పెట్టి కొన్నారు. తెలుసు ఈ మధ్య రూ. 1,00,00,000, 50,00,000 పెట్టి కొంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. నా మటుకు నాకైతే మారుతి స్విఫ్ట్ అండి. చాలది. ఎందుకు? కంఫర్టబుల్‌గా ఉంటుంది. డ్రైవింగ్ బావుంటుంది. మెయింటెనెన్స్ తక్కువుంటాయి. డీజిల్ పోస్తే 20 కిలోమీటర్ల పైనే వస్తోంది. ఇంకెందుకు ఆలోచించాలి? మ్యూజిక్ ఉంటుంది, ఏసీ ఉంటుంది. అంతకు మించి ఏం గావాలి? కాదు. బెంజ్ గావాలి. ఇంకా చాలా ఉన్నాయి గదా! మన వాళ్ళకి. ఆడి దగ్గర నుంచి కొంతమందైతే రోల్స్ రాయస్. అంటే డబ్బున్నా లేకపోయినా గానీ కారుని హోదా కింద బెట్టి షోరూమ్‌లోంచి బయటకొచ్చిన వెంటనే దాని వాల్యూ ఎంత తగ్గుద్దో తెలుసు కదా! 30, 40% వాల్యూ తగ్గిపోతుందండి. ఇక మెయింటెనెన్సు ఇంక చెప్పక్కర్లేదు. దారుణంగా ఉంటుంది మెయింటెనెన్స్ అనేది. పెరిగిపోవడం తప్పించి ఇంకేమైనా ఉంటుందా? సో, కార్ అనేది జస్ట్ ట్రావెలింగ్ కోసం సాధనం అలా చూడాలి. ఇంకా కాస్త కావాలంటే ఒక 1,00,000, 2,00,000 పెట్టుకున్నామంటే సేఫ్టీ ఫీచర్సు, తక్కువ మెయింటెనెన్సు లేతే హైబ్రిడ్ మోడల్సు ఉన్నాయి గదా! ఈవీ కమ్ హైబ్రిడ్ ఇలాంటివి కొనుక్కోవటంలో తప్పేం లేదు. 1,00,000, 2,00,000 పెడితే ఆ సేవింగ్స్ వచ్చేలా ఉండాలి తప్పించి ఫోజ్ కోసం, హడావిడి కోసం, హోదా కోసం, చుట్టుపక్కల ఫ్లాట్‌లో ఉన్నవాళ్ళు కమ్యూనిటీలో గొప్ప అనుకుంటారని చెప్పి కార్లు అదే మళ్ళీ అప్పుల మీదే. మీకు తెలుసు గదండీ! కారు లోన్ చాలా తక్కువకి ఇచ్చేస్తారు. వ్యవసాయ రుణాలు, పర్సనల్ రుణాలతో పోల్చుకుంటే కారు రుణాలు తక్కువ కాబట్టి కొనేయటం, దాన్ని మళ్ళీ కట్టడం కోసం. ఆ కారు కోసమే జీవితకాలం చాకిరీ చేసేవాళ్ళని నేను చూశానండి. అంటే వాడి లైఫ్ టైము లైఫ్‌లో 5, 10 సంవత్సరాలు ఆ కారు ఈఎంఐ కట్టడం కోసం కష్టపడే మనుషుల్ని నేను చూశాను. దానికి కారు మనకు ఉపయోగపడాలి. అది మనకు ఊడిగం చేయాలి. అది మనకు బానిసలాగా పనిచేయాలి. తిరిగి రివర్స్‌లో మనుషులు దానికి బానిసలాగా పనిచేస్తున్నారు. ఎంత పిట్టియో ఆలోచించండి. ఇంకా ఫైనల్‌గా ఇల్లండి. ఇల్లు యాక్చువల్‌గా అయితే సొంతిల్లు, అద్దిల్లు కంపారిజన్ చాలామంది చెప్తారండి. సరే సొంతిల్లు అనేది ఒక ఎమోషన్, ఒక సెక్యూరిటీ అనేవాళ్ళు ఇల్లు కొనుక్కోండి అనే చెప్తాం. కానీ ఎంతలో కొనుక్కోవాలి? మీ స్థాయికి, మీ స్తోమతకి సరిపడా కొనుక్కోవాలి. మినిమమ్ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అందరికీ సరిపోతుంది. ఆయన గూడా ఇప్పుడు ఎవరైతే బఫెట్ గురించి చెప్పుకుంటున్నామో పాత క్యాడిలాక్ కారే వాడుకుంటాడండి. అది కూడా మంచి ఆఫర్‌లో వచ్చినప్పుడు కొని పెట్టుకున్నాడు. ఇప్పటికి అదే వాడుకుంటున్నాడు. బఫెట్ కొనుక్కోలేక, రోల్స్ రాయ్స్‌ల్లో తిరగలేక, అవకాశం లేదా వాడుతున్నాడు. ఇల్లు కూడా అంతేనండి. ఎప్పుడో 1958లో కొనుక్కున్న ఇల్లు దాన్నే చక్కగా నాకు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్ ఉంది, బెడ్‌రూమ్స్ ఉన్నాయి, వాష్‌రూమ్స్ ఉన్నాయి. నలుగురొస్తే కూర్చోవడానికి ఉంది. నలుగురొస్తే హాస్పిటాలిటీ ఇవ్వడానికి ఉంది. సరిపోతుంది. అంతకు మించి పెద్దిల్లు ఎందుకు అంటాడండి. వాస్తవమే అది కూడా. ఇల్లు అనేది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది చాలామందికి. పెద్దిల్లు, పెద్దిల్లు, పెద్దిల్లు. ఎంత పెద్దిల్లు. మరి ఎంత పెద్దిల్లు ఉంటే అంత మెయింటెనెన్స్ ఎక్కువవుతుందేమో! ట్యాక్సులంత కట్టాలేమో! ఆలోచించండి ఒకసారి. అంత పెద్దింటికి రంగులేయించాలన్నా, అంత పెద్దింటికి ఏం చేయాలన్నా గానీ ఎక్కువ ఖర్చే గదండీ! అంటే మామూలు మధ్య తరగతి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. ఎక్కువ జనాభా మన వాళ్ళు మధ్య తరగతి వాళ్ళే. ఆ మాటకొస్తే బిలో మధ్య తరగతి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఈ వీడియో చూసేవాళ్ళు గానీ, ఫాలో అవుతున్న వాళ్ళు గానీ. సొమ్మున్న వాళ్ళు ఎలాగో ఇబ్బంది లేదు. అత్యంత కోటీశ్వరుడైన బఫెట్టే నా లైఫ్ స్టైల్ ఇలా ఉంది. నేను అందుకే ఈ కారణాలు ఇవి. లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడానికి వెనుకున్న రీజన్స్ కూడా ఇదే అని చెప్తున్నప్పుడు వారెన్ బఫెట్ లాంటి వాడి మాట కూడా వినకపోతే ఇక మన కర్మండి అది. ఈవెన్ రతన్ టాటా కూడా చనిపోయే వరకు కూడా ముంబైలో మీకు తెలిసిందే ఓ ఫ్లాట్‌లో ఉన్నాడు. మామూలు డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లోనే ఉన్నాడు. రతన్ టాటాకి ఉండలేక అది అంటే ఆ ఇల్లు, ఆ కార్లు, ఆ హడావిడి మనకు వాల్యూ ఇవ్వవండి. మనకు వాల్యూ ఇచ్చేది మన జ్ఞానం, మనం చేస్తున్న పని, పని మనుషులు 10 చుట్టూ ఉన్న 10 మందిలతో ప్రవర్తిస్తున్నటువంటి విధానం, వాళ్ళకి చేయగలిగే సాయం ఇవి కదా! మొహం మీద కనీసం చిన్న చిరునవ్వు ఉండదు. సాటి మనిషిని కాస్త మనస్ఫూర్తిగా, ప్రేమగా పలకరించే అలవాటు ఉండదు. కానీ మన కారు చూసి, మన ఇల్లు చూసి మనకు విలువిచ్చేయాలి అనుకోవడం ఎంత మూర్ఖత్వం అండి. నాకైతే అదే అనిపించింది. బఫెట్ చెప్పిన ఈ సూత్రాలైతే నాకు చాలా బాగా అనిపించినాయి. సో, మరి ఫైనాన్షియల్‌గా మనం ప్లానింగ్ చేసుకునేటప్పుడు అంటే నాకు కూడా బాగా నచ్చినాయి కాబట్టి నేను ఫాలో అవుతున్నాను. నాకైతే మనశ్శాంతిగా బతకడానికి కూడా, ఓ మనిషి హాయిగా బతకడానికి కూడా ఇవి బావుంటాయని అయితే నాకు మనస్ఫూర్తిగా అనిపించే ఇవి షేర్ చేస్తున్నానండి. మీకెలా అనిపించింది చెప్పండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తారా లేదా కూడా చెప్పండి. ఇంకా ఏదైనా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏదైనా కావాలన్నా దయచేసి కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. షేర్ చేయండి. ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ.